కుంభరాశి వారి ఫలితాంశాలు పరిశీలిద్దాం. ఈ కుంభరాశి వారికి ఈ వారమంతా శనికి సంబంధించినటువంటి జపం, హోమం, దానం ఇవి ఆచరించడం చేత రుణ సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి. అంతేకాదు విద్యార్థులలో నైపుణ్యత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఈ వారం లాభసాటిగా ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాల రీత్యా వీరి ఇబ్బందులకు గురి కావలసి ఉంటుంది. దూర ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. నమ్మిన వారి వల్ల మోసపోవటం, లేనటువంటి అపనిందలకు గురి కావలసి రావటం, చేసినటువంటి పనులలో ఎప్పుడో చేసినటువంటి పనులలో మళ్ళీ పునరావృత్తమై వాటిల్లో లోపాలు, నాణ్యతా లోపాలు గుర్తించటం, దానివలన వ్యతిరేకత ఏర్పడటం, మాట పడటం, అపనిందలకి గురి కావటం, నిరాసక్తత మరియు నిర్లిప్తత ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ధైర్యం ఉన్నప్పటికీ జయం కలక్కపోవడం చేత నైరాశ్యత ఏర్పడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా వీరికి మానసికమైనటువంటి తృప్తి ఉండదు. అందుచేత వీరు అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. సహాయ సహకారాలు లభించినప్పటికీ జీవితం మునిగిపోయే పడవలాగా, ప్రయాణంలాగా ఉంటుంది. అందుచేత ఆందోళన గురి కావాల్సి ఉంటుంది. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సంతానం వలన ఇబ్బందులు కలుగుతాయి. దూరదేశాల్లో ఉండేటువంటి విద్యార్థులకి విద్యాపరంగా అనేకమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. నిరుద్యోగులకి ఈ వారం ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఉద్యోగులకు ఈ వారంలో అనేకమైనటువంటి వృద్ధి కార్యక్రమాలు, ప్రయత్నం అంటే ప్రమోషన్స్ సంబంధించినటువంటి ఫైల్స్, పెండింగ్ ప్రాజెక్టులు ఈ వారంలో ఒక కొలికి వస్తాయి. కానీ వాటి వలన ఏ విధమైనటువంటి ఉపయుక్తం ఉండదు. వీరు వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి స్తోత్రం పఠించడం, కృష్ణాష్టకం, రాఘవేంద్ర స్వామి దర్శనం వీరికి యోగప్రదంగా ఉంటుంది. తెలుపు వస్త్రాలు ధరించడం మంచిది. మరియు ఎక్కడైనా అన్నదానం, తిలదానం, వస్త్రదానం ఇవి విశేషప్రదంగా ఉంటాయి. నవగ్రహ హోమం, రుద్రహోమం, శని పాశుపత హోమం ఇవి జరిపించడం చేత వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు కొంత తొలగి సానుకూలత ఏర్పడుతుంది. సినిమా రంగం వారికి ఈ వారం వ్యతిరేకత ఎదుర్కోవలసి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారు ఆచితూచి అడుగు వేయటం మంచిది. రాజకీయ రంగంగా రాజకీయ నాయకులకి ఈ వారంలో ప్రశంసలు, ప్రత్యేకతలు లభిస్తాయి. వీరు కూడా వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి దర్శనం, స్తోత్రం పఠించడం చేత అనుకూలత ఏర్పడుతుంది. శత్రుత్వంగా ఉండేటువంటి వారిని ఈ వారంలో కలవవద్దు. ప్రయోజనం లేని పనులు ఆచరించి ఇబ్బందులకి గురి కావలసి ఉంటుంది. అందుచేత ఈ రాశివారు ప్రాధాన్యత లేనటువంటి విషయాలలో ఆలోచించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. తమకు గాని చోట వీరు ముందుకు వెళ్ళి ఇబ్బందులకు గురి కావచ్చు. వాహనం మీద ఈ రాశివారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మరియు ఈ రాశిలో జరిగేటువంటి చిన్న చిన్న మార్పులకు ఈ వారం కీలకమవుతుంది. దూరదేశాల్లో ఉండేటువంటి వారికి ఈ వారం కొంత ఆశాజనకంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, సమస్యలు తొలగిపోతాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం తప్పవు. పెద్దలలో అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. పిల్లలకి కూడా ఈ వారంలో ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత ఈ పరిహారాలు ఆచరించడం ద్వారా ఈ కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.